హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్. నేను మీ కావ్య. ఈరోజు మనం మల్లమ్మ కన్నీరు గుడి దర్శనానికి వెళ్తున్నామండి. ఈ మల్లమ్మ కన్నీరు గుడి శ్రీశైలంకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 14వ శతాబ్దం నాటిది. ఈ మల్లమ్మ గుడి మెయిన్ ఎంట్రన్స్ రైట్ సైడ్న గోశాల ఉంది. ఇక్కడి వారు ముందుగా గోశాలను దర్శించి ఆ తర్వాత హేమారెడ్డి మల్లమ్మ గుడి దర్శించుకోవాలని ఇక్కడి వారి నమ్మకం. అయితే గర్భగుడిలోకి వీడియో ఎలో లేదు కనుక నేను ఈ గుడి చుట్టూ ఉన్న ప్రాంగణము మన వీడియోలో చూపిస్తూ మల్లమ్మ కథను ఈ కార్తీక మాసం మనమందరం తెలుసుకుందాం. ఈ వీడియో చివరిదాకా చూడండి. అలాగే మీలో ఎంతమంది ఈ మల్లమ్మ కన్నీరు ప్రాంతాన్ని చూశారో నాకు కామెంట్స్లో చెప్పండి. శ్రీశైల మల్లికార్జున భక్తులలో మల్లమ్మ తల్లి గొప్ప భక్తురాలు. ఈ మల్లమ్మ కథను రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లో విశేష రోజుల్లో అంటే పండగ రోజుల్లో నాటక రూపాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. శ్రీశైలంకు కొద్ది దూరంలో శివపురం అనే గ్రామంలో నాగిరెడ్డి గౌరమ్మలకు ఈ మల్లమ్మ జన్మించింది. ఈమె నిత్యం శివనామస్మరణతోనే పెరిగింది. ఈమె యుక్త వయసుకు రాగానే నాగరెడ్డి స్నేహితుడు కుమారుడైన వరామరెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే అత్తవారి ఇంట ఎన్నో ఇబ్బందులు బాధలు పడిన కొంతకాలం తర్వాత శ్రీశైలం చేరుకొని అక్కడ కొన్ని ఆవులను సంరక్షిస్తూ ఆ ఆవు పాలతో నిత్యం శివాభిషేకం చేస్తూ శివనామస్మరణ శివధ్యానంలోనే తన జీవితాన్ని గడుపుతూ ఉంది. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఆమె భక్తికి ఆ శివయ్య ప్రత్యక్షమైనప్పుడు మల్లమ్మ తల్లి ఆనందంతో కన్నీరు కార్చిందంట. అయితే ఆనాటి కన్నీరునే తడి నీరు మనం ఇప్పటికీ ఇక్కడ చూస్తూ ఉంటాము. అందుకే ఈ ప్రాంతమునకు మల్లమ్మ కన్నీరు అని పేరు వచ్చింది. ఈ తల్లికి అంటే మల్లమ్మ తల్లికి కూడా ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ గోశాలలో కూడా 1000 నుండి 1500 వరకు గోవులను సంరక్షిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ రోకలి నిలబడితే కోరికలు నెరవేరుస్తాయని ప్రదేశం కూడా ఉంది. అయితే ఆ వీడియో మన వీడియోలో మిస్ అయ్యింది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ రోకలిని నిలబెట్టి మీ కోరికలను తీర్చుకోండి. ఆ ప్రాంతాన్ని కూడా మీరు సందర్శించండి. ఆ తల్లి ఆనాటి నుండి ఈనాటి వరకు సంతోషపడుతూనే ఉంది. అది ఆమె ఆనంద బాష్ప రూపంలో మనం ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. ఆ నీటిని ఇక్కడ చాలామంది శిరస్సు పైన కూడా చల్లుకుంటున్నారు. అది ఎంతో మహాభాగ్యం కదండి. ఆనాటి ఆనంద బాష్పాలను ఈనాటి మనం ఈ నీరు రూపంలో మనం చూస్తూ ఉంటాం. ఇంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.